ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి ప్రెజెంట్ అయితే కౌశలం స్కిల్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కదండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అంటే స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమేం జాబ్స్ ఇస్తారు, ఏ కంపెనీలో జాబ్స్ ఇస్తారు, అలాగే శాలరీ ఎంత ఉంటుంది, అసలు జాబ్స్ ఇస్తారా ఎవ్వరా, ఇంటి దగ్గర ఉండి చేయాలా లేకపోతే కంపెనీకి వెళ్ళి చేయాలా, సో ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చూసిన ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అసలు ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అంటే ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తుంది. కౌశలం ప్రొటెక్టల్ ద్వారా ఐటీ సంబంధిత రంగంలో ఉద్యోగ అవకాశాలను అయితే కల్పిస్తుంది అనమాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌశలం పథకం నిరుద్యోగ యువతకు లక్ష్యం. అంటే ముందు మనకి 25 లక్షల సర్వే పూర్తయిన తర్వాత మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కౌశలం స్కిల్ టెస్ట్ అయితే రన్ అవుతుంది కదండి. సో ఇది వచ్చేసరికి మొన్న December 2 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన పర్సంటేజ్ అంటే మనకి మార్క్స్ పాయింట్స్ వైజ్ ఉంటుంది కదా. సో మనకు వచ్చిన పాయింట్స్ని బట్టి అండ్ మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ లాస్ట్ 15 minutesలో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ జరుగుతుంది కదా. సో దాని ద్వారా మనకి పాయింట్స్ వైజ్ అయితే ఎంత పర్సెంటేజ్ వచ్చిందో, మనకి ఎంత స్కిల్ ఉందో, ఎంత నాలెడ్జ్ ఉందో ఇవన్నీ చెక్ చేసి, సో కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రీషెడ్యూల్ అవుతుంది. రీషెడ్యూల్ అయిన వాళ్ళకి ప్రతి 90 daysకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. వన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మళ్ళీ 90 days తర్వాతే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి అయితే ఉంటుంది. సో దీని గురించి అంతా తెలిసిందే. బట్ మనకి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తారా లేదండి. సో ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వరు, గవర్నమెంట్ జాబ్స్ కాదు. మనకి ప్రైవేట్ సెక్టర్స్లో మన యొక్క నేమ్స్ అంటే మన స్కిల్ ఏంటో ఇవన్నీ చెక్ చేస్తున్నారు కదా. సో మన స్కిల్ని బట్టి మన యొక్క నేమ్స్ ప్రైవేట్ సెక్టర్స్కి అయితే పంపిస్తారనమాట. సో ఇందులో మొత్తం కూడా 311 కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి అనమాట. ఈ 311లో ఈ కంపెనీస్లో మన నేమ్ వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటున్నాం కదండి. సో ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చూస్తారు. సో అందులో మన యొక్క డీటెయిల్స్, మన యొక్క రెజ్యూము, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో మన యొక్క రెజ్యూము అలాగే మనకు వచ్చిన స్కిల్ టెస్ట్ జరిగిన తర్వాత పాయింట్స్ ఉంటున్నాయి కదా. ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఓకే వీళ్ళకి స్కిల్ ఉంది, వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని మనకి మెయిల్ ద్వారా మనకి జాబ్ అవకాశాన్ని అయితే పంపిస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి మనకి డేటా ఎంట్రీ జాబ్స్ అలాగే బ్యాంక్లో చిన్న చిన్న జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే విధంగా చిన్న చిన్న వర్క్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా మన స్కిల్ని బట్టి. అంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి ఒకే జాబ్ ఇస్తారా, పీజీ చదివిన ప్రతి ఒక్కరికి ఒకే జాబ్ ఇస్తారా అంటే అలా ఉండదు. మీరు ఇప్పుడు జరుగుతున్న కౌశలం స్కిల్ టెస్ట్ ద్వారా మీకు ఎంత స్కిల్ ఉందో, ఎంత నాలెడ్జ్ ఉందో అలాగే మెయిన్ కంప్యూటర్ బేస్డ్. సో చాలామందిని ఎక్కువగా అడిగేది, చాలామందిని కాదండి ప్రతి ఒక్కరిని అడిగేది కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్. అంటే కంప్యూటర్పై నాలెడ్జ్ ఉందా లేదా, సో వీటిపై ఎక్కువగా చెక్ చేస్తున్నారనమాట. సో ఇది ఉంటే అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనం ఎంతైనా వర్క్ చేయగలం కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటేనే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో వర్క్ చేయడం. అంటే కంపల్సరీ మనకి కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ తెలిసి ఉండాలి. అలాగే సో మీ ఇంటి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, అంటే నెట్వర్క్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయా, సో సపరేట్ రూమ్ ఉందా, ఇవన్నీ కూడా మనల్ని చెక్ చేస్తున్నారు. అంటే అడుగుతారు అంతే. సో ఉన్నాయనే చెప్పండి మ్యాక్సిమం. సో మీరు ఉన్నాయని చెప్తే మనకి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పైనే ఉంటుంది. సో నెక్స్ట్ వీటిపై కూడా ఉంటుంది. అంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అలాగే సపరేట్ రూమ్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని జస్ట్ అడుగుతారు. సో ఓకే చెప్పండి, ఎస్ అనే చెప్పండి. సో వీటి తర్వాత మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నాం కదా. సో మెయిన్ అదే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో మీకు వచ్చిన పాయింట్స్ ఆధారంగా అలాగే డైలీ లాగిన్ అవుతే 10 పాయింట్స్ యాడ్ అవుతాయి కదా. సో ఈ 10 పాయింట్స్ మీకు వచ్చిన పాయింట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పాయింట్స్ అంటే స్కిల్ టెస్ట్లో పాయింట్స్ వస్తాయి కదా, అవి డైలీ లాగిన్ అయిన పాయింట్స్. వీటన్నిటిని కలుపుకుంటే అంటే ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటే మనకి వచ్చిన పర్సంటేజ్ ప్రకారం జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో మరి జాబ్స్ అందరికీ ఇస్తారా అంటే జాబ్స్ కాదండి. ఈ కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. జాబ్స్ ఇస్తారా ఇవ్వరా అది వచ్చేసరికి మీరు అటెంప్ట్ చేసే అంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా, జరుగుతుంది కదా, ఆ స్కిల్ టెస్ట్లో వచ్చిన పర్సంటేజ్ ప్రకారమే ఇప్పుడు జాబ్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇప్పటికీ మనకి 1,50,000 మెంబర్స్కి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యింది. అంటే ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలాగే కొంతమంది సచివాలయంకి వచ్చి రాయలేకపోవడం వల్ల మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకోవడం వల్ల సో కొంతమందికి ఈ ఎగ్జామ్ అయితే సగంలో ఆగిపోవడం అయితే జరిగిందనమాట, పూర్తి అవ్వలేదు. బట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 3,000 మెంబర్స్కి ఇప్పటికీ జాబ్ అయితే ఇచ్చారనమాట. సో ఇవేనండి డేటా ఎంట్రీ జాబ్స్. ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటుంది. అండ్ శాలరీ కూడా మనకి
20,000 బిలో మాత్రమే ఉంటుందన్నమాట. అలా అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే నిరుద్యోగులు అంటే సో డిగ్రీ కంప్లీట్ అయిపోయి అలాగే ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చదవలేక జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం, అలాగే హౌస్ వైఫ్స్ వాళ్ళు మనీ ఎర్న్ చేయాలనుకుంటారు బట్ బయటకు వెళ్ళి వర్క్ చేయలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే, అందరూ కూడా సర్వే పూర్తి చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. మీరు చేయవలసింది ఒక్కటే, ఈ కౌశలం స్కిల్ టెస్ట్కి ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి అంతే. సో ఇప్పుడు మీకున్న ఒకే ఒకటి, మీరు స్కిల్ టెస్ట్లో స్కోర్ బాగా తెచ్చుకోవాలి, పాయింట్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. సో దీని యొక్క సిలబస్ కూడా పూర్తిగా అందరికీ తెలుసు. రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, అలాగే టెక్నికల్, లాస్ట్ 15 మినిట్స్లో మనకి 45 మినిట్స్. సో ఇది వచ్చేసరికి మనకి 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 45 మినిట్స్ ఈ 3 టాపిక్స్ మీద ఉంటుంది, అలాగే లాస్ట్ 15 మినిట్స్ ఈ టాపిక్ మీద ఉంటుంది. సో ఫస్ట్ 45 మినిట్స్లో మనకి ఆల్రెడీ రీజనింగ్, యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్, ఈ టెక్నికల్లో వచ్చేసరికి 20 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్ ఉండాలి. ఫుల్ లేకపోయినా జస్ట్ బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి. అందుకే మనకి కంప్యూటర్ బేస్డ్ పై 10 క్వశ్చన్స్ అడుగుతున్నారు. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేశారు, లేదా పీజీ కంప్లీట్ చేశారు, సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటిపై నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసే ఉన్నాను. సో చాలామంది చూసారు. అవే వస్తాయంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇవే టాపిక్స్ మనకి క్వశ్చన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో టాపిక్ వైజ్ అయితే మనం చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలం కాబట్టి సో ప్రతి టాపిక్ పై నేను ఆల్రెడీ వీడియోస్ చేసే ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇప్పటికే 3035 మంది అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 2 నుంచి 3 నెలల పాటు ఈ ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. అంటే మనకి 2 to 3 మంత్స్, అంటే 2 నెలల నుంచి 3 నెలల వరకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి సర్వే చేయించుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, మొత్తం 20 lakhs పైగా ఈ సర్వే అయితే పూర్తి చేసుకున్నారు. కాబట్టి సో వాళ్ళందరికీ, అంటే సచివాలయంకి వచ్చేసరికి డైలీ అంటే రోజుకి 2 మెంబర్స్కే కాబట్టి సో మనకు కొంచెం టైం పడుతుంది. అలానే ఎవరు ఇబ్బంది పడొద్దు. సో ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు చేయవలసింది ఒక్కటే, మెయిల్స్ అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు ఒక 4-5 days ముందుగానే ఇన్ఫర్మేషన్ మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, నార్మల్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు అనమాట. సో మీరు చేయవలసింది ఒకటే, మెయిల్స్ అండ్ అలాగే వాట్సాప్ మెసేజ్, నార్మల్ మెసేజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంటి దగ్గర ఉండే ఎగ్జామ్ రాయొచ్చు అంటున్నారు. ఇంటి దగ్గర ఉండే ఎగ్జామ్ రాయడానికి లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ లొకేషన్ ఆన్ అవ్వాలి. ఈ గ్రామ సచివాలయం లొకేషన్ మాత్రమే ఆన్లో ఉండాలి. అలాగే వెబ్ కేమ్ ఆన్లో ఉండాలి. ఇవన్నీ ఆన్లో ఉంటేనే మీ స్కిల్ టెస్ట్ సబ్మిట్ అవుతుంది అనమాట. సో మనకి ఈ స్కిల్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఏ జాబ్ వచ్చింది ఏంటి, తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లేకుండా ఏ జాబ్ ఇవ్వరండి. సో మనం డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా జాబ్ చూసుకున్నాయైనా సరే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా సరే, ఏదైనా సరే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే జాబ్ వస్తుంది. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిల్ టెస్ట్లో బాగా అటెంప్ట్ చేస్తే ఇప్పటికీ జాబ్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ 3000 మెంబర్స్కి జాబ్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ అందులో మీరు ఉండాలని అయితే కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ do like, share and subscribe. See you to next video. Bye bye.